చిత్ర పరిశ్రమలో థింకింగ్ యాక్టర్స్ అని కొందరు ఉంటారు. వాళ్ళు తమ జీవితంలోని ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుని ఏం చేసినా పెర్ఫెక్ట్గా చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రేక్షకులు తాము కష్టపడి సంపాదించిన డబ్బులో సినిమా టికెట్ కోసం 1-200 3 గంటల సమయం నా కోసం వెచ్చిస్తున్నారు. మరి వాళ్ళ డబ్బును, సమయాన్ని వృధా చేయకుండా నేను సరైన వినోదాన్ని అందించడం నా బాధ్యత అనుకుంటాను. అందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఉంటాను. నాకు తటస్థపడిన వ్యక్తులు తీరుతెన్నులు చూస్తుంటాను. టీవీలో ప్రోగ్రాంలు చూస్తుంటాను. అందులోంచి ఎంతో కొంత మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు కేసీఆర్ గారి ప్రసంగాలు ఆయన అప్పుడప్పుడు గమ్మునుండవయ్యా అని అనడం నాకు తమాషాగా అనిపించింది. ఆ స్ఫూర్తితోనే రుద్రమదేవిలో నేను అలా పలికేసరికి ఆ మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే రేసుగుర్రంలో దేవుడా అన్న పదం కూడా జనాన్ని ఆకట్టుకుంది. టెర్రరిజం, అత్యాచారాలు ఇవి కొంతకాలంగా నన్ను కలవరపెడుతున్న అంశాలు. వీటికి వ్యతిరేకంగా నా వంతుగా ఏదైనా చేయాలనిపిస్తోంది. ఇంకా నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సౌత్లో నేను ఒక ఐకానిక్ హీరోని కావాలి. ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు ఉన్న అవార్డు అందుకోవాలి. అసాధారణమైన సినిమాలకు కనీసం 5 చేయాలి. ప్రతి సంవత్సరం ఇచ్చే సినిమా అవార్డులో నా సినిమా ముద్ర కూడా కనిపించాలి. ఏదైనా ఓ రంగంలో సేవా సంస్థను ఏర్పాటు చేసి దానికి ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపును తీసుకురావాలి. మరి ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు అల్లు అర్జున్ థింకింగ్ యాక్టర్ అని అనకుండా ఎలా ఉండగలం?